116 ఏళ్ల క్రితం ప్రారంభించిన కృష్ణా జిల్లా అవనిగడ్డ కోర్టు శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది. కార్యక్రమానికి 5 హైకోర్టు న్యాయమూర్తులను అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. కోర్టు ప్రాంగణంలో 2 వాటర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 1910లో ప్రారంభించిన ఈ కోర్టులో ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సెలబ్రేషన్ చేయడానికి కారణం ఇక్కడ అవనిగడ్డ కోర్టులో బ్రిటిషర్స్ టైంలోనే 1910లోనే ఇక్కడ రెవెన్యూ కోర్టు అని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కాలక్రమేణా క్రిమినల్ కోర్టుగా కన్వర్ట్ చేస్తూ క్రిమినల్ కోర్టుగా పనిచేసింది. దాని తర్వాత కొంతకాలం తర్వాత డిఎంసి డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టుగా పరిణామం చెంది డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టుగా పనిచేస్తూ తర్వాత సివిల్ కేసులు కూడా 1967లో కోర్టు రావడం జరిగింది. టోటల్గా జూనియర్ సివిల్ జడ్జి కోర్టుగా పరిణామం చెంది ప్రస్తుతం సివిల్ జడ్జి జూనియర్ డివిజన్గా పనిచేస్తుంది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ కూడా 1935లో చేయడం జరిగింది. నేను ఇక 25 ఇయర్స్ నుంచి అడ్వకేట్గా పనిచేస్తున్నాను. మాకు 100 సంవత్సరాలు పైబడి ఇక్కడి నుంచి కోర్టులు పనిచేయటం, నాలాంటి ఎంతోమంది న్యాయవాదులు ఈ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తా ఇక్కడి నుంచి ఆనరబుల్ జస్టిస్ గోపాలకృష్ణ గారు ఉన్నత న్యాయమూర్తిగా వెళ్ళటం హైకోర్టుకి, అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేసినటువంటి సింహాద్రి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేయటం, అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్ చేసినటువంటి పని ప్రాక్టీస్ చేసి ఎంతోమంది ఉమ్మడి హైకోర్టులో కానీ ఇవాళ అమరావతి హైకోర్టులో కానీ మంచి లీడింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నత స్థాయిలో అడ్వకేట్స్గా ఉన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బార్ అసోసియేషన్ సెంటినరీ సెలబ్రేషన్ జరుపుకోవడం మా అందరికి గర్వకారణం.